హాయ్ నమస్తే. ఈరోజైతే 2 ఆకుకూరల కాంబినేషన్లో పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. తెలుసు కదండి, నాకు పప్పు లేనిది అసలు తిన్నట్టు ఉండదు. కాబట్టి రోజు ఏదో రకం పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే పాలకూర తీసుకున్నాను. ఇలా చూడండి సౌండ్, ఇది ఇలా విరిస్తే సౌండ్ వస్తుందన్నమాట. అంటే ఎండలకు పాలకూర కూడా ఇలా అవుతుంది కదా. దీంతో పాటుగా నేను అలాగే మెంతి కూర కూడా ఒక కట్ట తీసుకున్నాను. పాలకూర 3 కట్టలు తీసుకుంటే ఏడితే ఇంత వచ్చిందనమాట. దీన్నైతే బాగా 4-5 సార్లు నల్ల కింద పెరిగి శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకుందాం. ఇంక ఇక్కడ చూడండి చెత్త ఎంత వెళ్ళిందో. ఆకుకూర ఫ్రెష్గా ఉన్నదానికంటే ఈ చెత్తనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే కందిపప్పు నేను ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను. కందిపప్పు ఈ కప్పు నిండా తీసుకొని ఇందులో వాటర్ పోసి కొంచెం సేపు నానబెట్టేసి బాగా పిసికి కడిగేస్తే ఏమైనా దుమ్ము అలా ఉంటే వెళ్ళిపోతుంది. 2 సార్లు కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత మళ్ళీ ఒక 2 గ్లాసుల వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోవాలి. పప్పు అనేది నానబెడితే తొందరగా ఉడుకుతుంది. కాబట్టి నేను ఎప్పుడైనా కుక్కర్లో పప్పు వేసినప్పుడు ఇలా నానబెట్టిన తర్వాతనే స్టవ్ మీద పెట్టేస్తాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేస్తే పాలకూర పప్పు అనేది చాలా బాగుంటుంది ఉడికేటప్పుడు. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, నీరు లేకుండా తుడిచి ఇందులో వేసుకోవాలి. దీంతో పాటుగా పచ్చిమిరపకాయలు అయితే నేను తక్కువే వేస్తాను కొంచెం. ఇంకా పసుపు అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు, పచ్చిమిరపకాయలు అయితే ఒక 10 వరకు తీసుకున్నాను. ఇవి ఘాటు ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఉల్లిపాయ ఒక మీడియం సైజు కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇంకా చింతపండు అయితే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నారలు తీసి కడిగి పెట్టేసి వేసుకోవాలి. నిమ్మకాయ సైజు అంత సరిపోతుంది, అంతకంటే ఎక్కువైతే పట్టదు ఈ క్వాంటిటీకి. దీని బదులు మనం మామిడికాయ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను రోజు మామిడికాయ పప్పే చేస్తున్నాను కాబట్టి ఈరోజు ఇలా చింతపండుతో చేస్తున్నాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత దింపేసుకొని ఇప్పుడు తాలింపు కోసం అయితే గిన్నె పెట్టేసుకొని తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఎర్రగా మాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 ఎండుమిర్చి అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు 2 తీసుకొని వేసి కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. దింపేసుకొని మరి మాడితే కూడా తాలింపు అనేది అస్సలు బాగుండదు. ఇంక ఇప్పుడైతే పప్పు దింపేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు కవ్వంతో ఎనిపేసుకుందాం మెత్తగా. వెనుపుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి పోసి పెట్టుకుందాం సర్వ్ చేసుకోవటానికి వీలుగా. ఇప్పుడు తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో కలిపేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా అంతే, పప్పు అనేది పాలకూర మెంతికూర 2 ఆకుల కాంబినేషన్లో పప్పు అనేది రెడీ అయిపోయింది. తినడానికైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.